ఇనుప సంఖ్యలలో మనుషులందరూ మ్రగ్గిపోతున్నప్పుడు మనకు ముందు కావలసింది ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం. అంతేకాదు, పొలిటికల్గా కూడా యేసు ప్రభు వారు 100 కోట్ల మందిని లిబరేట్ చేశాడు. ఎన్నో స్వాతంత్ర్య పోరాటాలకు యేసునాథుని ఉపదేశమే స్ఫూర్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడెవడండి మనల్ని పరిపాలించడానికి? ప్రజలందరూ ఏకమై మన రాజ్యం మనం స్థాపించుకుందాము అనే ఉపదేశం ఏ మత గ్రంథంలో నుంచి వచ్చింది? అది క్రీస్తునాథుని ఉపదేశ సారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భారతదేశంలో జరిగింది అంటే అంత అర్థం కాకపోవచ్చు. బట్ వాట్ అబౌట్ అమెరికా? అమెరికాలో నల్లవాళ్ళకి తెల్లవాళ్ళకి సమాన స్థాయి లేదు. శ్వేత జాతీయులు తెల్లవాళ్ళు ఉన్నటువంటి ట్రైన్లో, బస్సులో నల్లజాతోడు ఎక్కడానికి వీల్లేదు, ప్రక్క సీట్లో కూర్చోవడానికి వీల్లేదు, ఎంత విద్యావంతుడైనా సరే. తెల్లజాతోళ్ళు నల్లోళ్ళను మనుషుల కింద చూడలేదు. మరి అప్పుడు ఒక బ్లాక్ అమెరికన్ క్రిస్టియన్ ఇవాంజలిస్ట్ కొంతకాలం సేవ కూడా చేశాడు. ఆయన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. వాళ్ళ తాతలు ముత్తాతలంతా పాస్టర్లే. ఆయన కూడా థియోలాజికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. థియోలాజికల్ చదివాడు. ఆయన ఒక 2 సంవత్సరాలు సేవ చేశాడు. తర్వాత అనుకున్నాడు, సువార్త చెప్పడానికి బోల్డు మంది ఉన్నారులే, స్వాతంత్ర్యం కొరకు పోరాడడానికి, సమానత్వం కొరకు పోరాడడానికి ఎవరూ పూనుకోవట్లేదు. ఈ సువార్త పరిచర్య ఇంకెవరన్నా చేసుకొని నేను మాత్రం నా నల్ల జాతి ప్రజల ఆత్మగౌరవం కొరకు పోరాడతానని తన బ్రతుకును అంకితం చేసుకొని ప్రాణాలకు తెగించి పోరాడి నల్లవాళ్లను తెల్లవాళ్లను సమాన గౌరవంతో చూడాలి అని పోరాటం చేస్తూ ఉంటే నల్లవాళ్ళే ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు. నల్లవాళ్ళ ఆత్మగౌరవం కొరకు పోరాడుతుంటే నల్లవాళ్ళే ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు. ఆయన ఏదో సూపర్ మార్కెట్లో ఎక్కడో ఉన్నాడో ఒకసారి. ఒక 30 ఏళ్ళ యువతి వచ్చింది, ఏదో బ్యాగ్ పట్టుకొని, ఇక్కడ మిస్టర్ మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్ జూనియర్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఉన్నారు. ఎవరు అక్కడ, ఎవరండి మీరేనా అని అడిగింది. ఆయన అభిమాని ఏదో చూడ్డానికి వచ్చిందేమో అనుకున్నాడు. ఎస్ ఐఎమ్ మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్ అని అంటే ఆ బ్యాగ్లోంచి గన్ను తీసింది, గుండెల మీద పెట్టి పేల్చేసింది. అయిపోయింది. వెంటనే విస్తారంగా రక్తం పోయింది. డాక్టర్లు హాస్పిటల్ వేశారు. కొంచెం గుండె పక్క నుంచి బుల్లెట్ పోయింది. చావు పోయి కన్నులొట్టబోయినట్టు బతికాడు ఆయన. డాక్టర్లు అన్నారు, ఇప్పటి నుంచి గట్టిగా ఉపన్యాసం ఇవ్వద్దు, అరిసరిసి మాట్లాడొద్దు, గట్టిగా తుమ్మొచ్చినా సరే ఆపుకో, కంట్రోల్ చేసుకో, గట్టిగా దగ్గొద్దు, దగ్గినా సరే చచ్చిపోతావు, దగ్గినా తుమ్మినా కేకలు పెట్టి ఉపన్యాసం ఇచ్చినా ఇక్కడ ప్రెషర్ పడుతుంది, నీ గుండె ఆగిపోతుంది, చచ్చిపోతావు అని అంటే ఆయన అన్నాడు, చచ్చిపోయినా పర్వాలేదు, నా ప్రజల కొరకు నేను పోరాడుతాను. తన ప్రాణాన్ని పణంగా పెట్టి నా ప్రభు మనకు రక్షణ ఇవ్వలేదా? నా ప్రజలకు రాజకీయంగా స్వాతంత్రం రావడానికి, సమానత్వం రావడానికి నా ప్రాణం పోయినా పర్వాలేదని ప్రాణాపాయ స్థితులు అమెరికా పర్యటించి అతిపెద్ద సంఖ్యలో నల్లవాళ్ళందరినీ సమావేశపరిచినప్పుడు అమెరికన్ పార్లమెంట్ దిగి రావాల్సి వచ్చింది. ఇంత స్ఫూర్తి ఆయనకు రావడానికి నజరేయుడైన యేసు కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు